మనం ఎదురు చూస్తున్నటువంటి గతంలో మన జిల్లాకు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ప్రియాంక గాంధీ గారు మన జిల్లాకు వచ్చేసినందుకు తాను మళ్ళీ కేంద్రంలో అధికారంలో తీసుకొచ్చినందుకు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమి నవానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి తుంగల బలతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొనగాడు जय तेलंगाना। यहाँ आकर मुझे सबसे ज्यादा खुशी होती है हमेशा। ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నాకు చాలా ఆనందం వేస్తోంది. నమస్తే తెలంగాణ. सबसे पहले मैं आपसे माफी चाहती हूँ, मेरा गला थोड़ा बैठा हुआ है, लेकिन कोशिश करूंगी कि पूरी तरह से आपको भाषण दूं। ముందుగా నేను మీ అందరినీ క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే నా స్వరం కొద్దిగా పనిచేయడం లేదు, కొద్దిగా వీక్ గా ఉంది. అయినప్పటికీ నేను చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను. దయచేసి మీరంతా శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. श्री रेवंत रेड्डी जी, श्रीमती दीपा दास मुंशी जी, श्री गद्दम प्रसाद जी, श्री रंजीत रेड्डी जी, श्री राम मोहन रेड्डी जी, श्री मनोहर रेड्डी जी, श्री रोहित चौधरी जी, मंच पर उपस्थित सभी कांग्रेस के नेतागण, सभी कांग्रेस के पदाधिकारी कार्यकर्तागण, मेरी प्यारी बहनें, मेरे प्यारे भाई, आप सबका इस सभा में बहुत बहुत स्वागत। వేదిక మీద ఆసీనులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, దీపాదాస్ మున్షి గారికి, శాసన సభాపతి గారికి, శాసనసభ్యుల వారికి, అదే విధంగా వేదిక మీద ఆసీనులైనటువంటి ఇతర కాంగ్రెస్ పెద్దలకు, ఈ కార్యక్రమానికి అసంఖ్యాకంగా విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ये चिलकुरी बाबा जी की पवित्र धरती है, उनका मेरी तरफ से नमन। ये वो धरती भी है जिससे मेरे परिवार का एक पुराना और बहुत गहरा रिश्ता रहा है। ఈ ప్రాంతం పవిత్రమైనటువంటి బాబా గారి యొక్క పుణ్యస్థలం. ఈ ప్రాంతంతో నాకు అత్యంత అవినాభావ సంబంధం ఉంది. ఈ ప్రాంతం అంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ప్రేమ కూడా ఉంది. आपने इंदिरा गांधी जी को सम्मान दिया, अपनी श्रद्धा दी, अपना प्यार दिया। మీరంతా కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి మీ ప్రేమను పంచారు, ప్రభుత్వాన్ని ఇచ్చారు. వారి పట్ల మీ అందరూ కూడా ఎంతో ఆప్యాయతను, అనురాగాన్ని కూడా కనబరిచారు. और उन्होंने अपने पूरे दिल से आपका सम्मान किया और आपका प्यार लौटाया। మీరందరూ ఏ రకంగానైతే తనకు ప్రేమను పంచారు, అదే రకంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ ప్రేమించారు. మీ అందరికీ తన ప్రేమను, అభిమానాన్ని కూడా పంచారు. मेरी माता जी श्रीमती सोनिया गांधी को आप सोनियम्मा बोलते हैं। आपने उनको अपनी मां बनाया, मेरी मां है। इस सम्मान के लिए मैं आपकी आभारी हूं और इस सम्मान से मेरा और आपका रिश्ता भी बनता है कि हम भाई बहन हैं। మీరు నా తల్లి అయినటువంటి సోనియా గాంధీ గారిని మీరు కూడా సోనియమ్మ అని ప్రేమగా పిలిచి తల్లి పాత్రకునిచ్చారు. కాబట్టి ఈ పాత్ర ద్వారా మీరు నేను కూడా ఒక అనుబంధంలో, ఒక బంధంలో, ఒక సంబంధంలో ఇరుక్కుంటాం. ఆ సంబంధమే సోదర సోదరీమణుల యొక్క సంబంధం. हमारी जो कांग्रेस की प्रदेश सरकार है वो आपके लिए आज दिन रात काम कर रही है। कुछ समय पहले जब यहाँ के चुनाव थे, हम सब आपके बीच आए और हम सब ने आपको कहा कि एक ऐसी सरकार बनाओ, एक ऐसी सरकार चुनो
जो आपके लिए समर्पित रहे, जो आपकी सेवा करे, जिसकी नीतियां आपके लिए बने। ఇక్కడ ఎన్నికలు శాసనసభకు జరిగినప్పుడు మేము మీ మధ్యలో వచ్చి అడిగాం, ప్రభుత్వాన్ని స్థాపించడంలో మాతో సహకరించండి, ఒక ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడంలో మాకు పూర్ణ అధికారాన్ని ఇవ్వండి, మద్దతునివ్వండి అన్నాం. తద్వారా మీరందరూ కూడా మాకు మద్దతునిచ్చారు. ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు మార్గాన్ని సుగమం చేశారు. ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. आपने उस चुनाव में रेवंत जी और हमारी कांग्रेस के प्रत्याशियों को जिताकर अपने प्रदेश में एक ऐसी सरकार की शुरुआत की जो सच्ची राजनीति, सेवा की राजनीति करके आपको दिखाती है। మీరు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుని నిజమైనటువంటి రాజనీతిని చేసే ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ప్రజాసేవకు పునరంకితం అయ్యేటటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవటం జరిగింది. कांग्रेस पार्टी की राजनीति की नींव महात्मा गांधी ने डाली। जब उन्होंने हमारी आजादी का आंदोलन कराया, उस समय हमारे असूल उन्होंने हमें सिखाए। కాంగ్రెస్ పార్టీ యొక్క పునాది ఏదైతే ఉందో మహాత్మా గాంధీ గారు వేయటం జరిగింది. మహాత్మా గాంధీ గారి ద్వారా వేయబడ్డటువంటి ఆ పునాది రాయి ఒక ఉన్నతమైన జీవన విధానం, ఒక ఉన్నతమైన ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వ విధానం ఎలా ఉండాలో వారు నేర్పించటం జరిగింది. वो असूल थे जिसने हमारे देश को आजाद किया। वो असूल थे जिसने हमारे संविधान को बनाया, हमारे लोकतंत्र की नींव डाली। వారే ఈ ప్రభుత్వం స్వాతంత్రం సాధించడం కోసం వారు పరిపూర్ణమైనటువంటి ఒక మార్గదర్శకాన్ని, ఒక నివేదికను తయారు చేశారు. తద్వారా ఈ దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా పోరాటం చేశారు. और कांग्रेस का सबसे जो गहरा असूल है, ये है कि जनता लोकतंत्र में